ఆగస్ట్ నెల కరెంట్ అఫైర్స్ చెప్పుకుందామండి. 1. ఇండియాలో తొలిసారిగా మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్ (ఎంఐఎం) సాంకేతికతను 1996లో ఎవరు ప్రారంభించారు? కృష్ణా చివుకుల. కృష్ణా చివుకుల ఇండియాలో తొలిసారిగా మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్ (ఎంఐఎం) సాంకేతికతను 1996లో ప్రారంభించారండి. ఎవరండి? కృష్ణా చివుకుల. ఆగస్టు 5, 2024 నాటికి ఆర్టికల్ 370 రద్దు అయ్యి ఎన్ని ఏళ్ళు పూర్తయింది? 5 సంవత్సరాలు అయ్యిందండి. ఆగస్టు 5, 2024 నాటికి ఆర్టికల్ 370 రద్దు అయ్యి ఎన్నేళ్ళు పూర్తయింది? 5 సంవత్సరాలు. ఎన్టీఆర్ జర్నలిస్ట్ అవార్డు ఎవరికి లభించింది? కొమ్మినేని శ్రీనివాసరావు. ఎన్టీఆర్ జర్నలిస్ట్ అవార్డు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి లభించింది. 4. విరాసత్ ప్రదర్శన కార్యక్రమం ఆగస్టు 3, 2024న ఎక్కడ ప్రారంభమైంది? చెన్నై. చెన్నైలో విరాసత్ ప్రదర్శన కార్యక్రమం ఆగస్టు 3, 2024న ప్రారంభమైంది. 5. 69వ శోభా ఫిల్మ్ఫేర్ అవార్డులో 2024లో తెలుగులో ఉత్తమ నటుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు? నాని. నాని 69వ శోభా ఫిల్మ్ఫేర్ అవార్డులు 2024లో తెలుగులో ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు నాని. 6. సుందర్ పిచాయ్ ఇటీవల ఏ ఐఐటి నుండి గౌరవ డాక్టరేట్ పొందారు? ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్ నుండి సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ను పొందారు. 7. 69వ శోభా ఫిల్మ్ఫేర్ అవార్డులు 2024లో మలయాళంలో ఉత్తమ చిత్రం అవార్డును ఏ చిత్రం గెలుచుకుంది? 2018. 69వ శోభా ఫిల్మ్ఫేర్ అవార్డులు 2024లో మలయాళంలో ఉత్తమ చిత్రం అవార్డును 2018 చిత్రం గెలుచుకుంది. 8వ బిట్ చూద్దామండి. ఎన్ఐటి నిట్ కాలికట్ ఏ వెబ్ పోర్టల్ను ప్రారంభించారు? ఎన్ఐటి నిట్ కాలికట్ ఏ వెబ్ పోర్టల్ను ప్రారంభించారు? నివాహిక వెబ్ పోర్టల్. నివాహిక వెబ్ పోర్టల్ని ఎన్ఐటి నిట్ కాలికట్ వెబ్ పోర్టల్గా నివాహిక వెబ్ పోర్టల్ని ప్రారంభించారు. నివాహిక వెబ్ పోర్టల్ని ఎన్ఐటి నిట్ కాలికట్ ప్రారంభించారు. 9. 2021లో 80 లక్షలకు పైగా కలుషిత గాలి కారణంగా మృతి చెందారని ఏ నివేదిక పేర్కొంది? హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్. 2021లో 80 లక్షలకు పైగా కలుషిత గాలి కారణంగా మృతి చెందారని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. 10. నోవాక్ జోకోవిచ్ ఏ దేశానికి చెందినవారు? సెర్బియా. నోవాక్ జోకోవిచ్ సెర్బియా దేశానికి చెందినవారు. 11. ఒలింపిక్స్లో 14వ పతకం సాధించిన కేథిలెట్ ఏ దేశానికి చెందినవారు? అమెరికా. ఒలింపిక్స్లో 14వ పతకం సాధించిన కేథిలెట్కి ఏ దేశానికి చెందినవారు? అమెరికా. కేథిలెట్కి అమెరికా దేశానికి చెందినవారు. 12. పారిస్ ఒలింపిక్స్లో అమెరికాకు చెందిన స్విమ్మర్ కేథీ ఎన్ని పతకాలు సాధించింది? 4 పతకాలు. పారిస్ ఒలింపిక్స్లో అమెరికాకు చెందిన స్విమ్మర్ కేథీ ఎన్ని పతకాలు సాధించింది? 4 పతకాలు. 13. ఫారిన్ ఒలింపిక్స్లో టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన వారు నోవాక్ జోకోవిచ్. పారిస్ ఒలింపిక్స్లో టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన వారు ఎవరండి? నోవాక్ జోకోవిచ్. 14. కృష్ణా చివుకుల తిరుపతి జిల్లా రేణిగుంట కేంద్రంగా గౌరీ వెంచర్స్ ఎప్పుడు స్థాపించారు? 2009. కృష్ణా చివుకుల తిరుపతి జిల్లా రేణిగుంట కేంద్రంగా గౌరీ వెంచర్స్ను 2009లో స్థాపించారు. 15. కృష్ణా చివుకుల భారతదేశంలో తొలిసారిగా మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్ సాంకేతికతను ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1997 సంవత్సరంలో. కృష్ణా చివుకుల భారతదేశంలో తొలిసారిగా మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్ సాంకేతికతను 1997 సంవత్సరంలో తీసుకువచ్చారు. 16. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన
ప్రజాదరణ కలిగిన నేతగా ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? నరేంద్ర మోదీ గారండి. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నరేంద్ర మోదీ గారు అగ్రస్థానంలో నిలిచారు. 17 భారత నాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి ఇటీవల మరణించారు. ఆమెకు ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డు లభించింది? 2016లో. 2016లో యామిని కృష్ణమూర్తి గారికి పద్మవిభూషణ్ అవార్డు లభించింది. ఆమె ఎవరండి? భారత నాట్య కళాకారిణి. 18 కేంద్ర మహిళా అభివృద్ధి శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022లో బాల్య వివాహాల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం కర్ణాటక. కేంద్ర మహిళా అభివృద్ధి శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022లో బాల్య వివాహాల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏదండి? కర్ణాటక. 19 మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన జాబితాలో చివరి స్థానంలో నిలిచింది ఫుమియా కిషిదా. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన జాబితాలో చివరి స్థానంలో నిలిచినది ఫుమియా కిషిదా. 20 ఇటీవల ఈశాన్య భారతదేశంలో ఎన్ని బెంట్ టోడ్ గిక్కో చిన్న బల్లుల వంటి జీవులను పరిశోధకులు గుర్తించారు? 6 బల్లులను, అంటే 6 చిన్న బల్లుల వంటి జీవులను ఈశాన్య భారతదేశంలోని బెంట్ టోడ్ గెక్కో దగ్గర పరిశోధకులు గుర్తించారు. 21 ఇటీవల చిన్న బల్లుల వంటి జీవులు, అంటే బెంట్ టోడ్ గెక్కో అరుణాచల్ ప్రదేశ్లో ఎన్ని గుర్తించబడ్డాయి? 2. ఈశాన్య భారతదేశంలో మొత్తం 6 గుర్తించబడ్డాయి కదండి. అరుణాచల్ ప్రదేశ్లో అయితే 2 గుర్తించబడ్డాయి. 6లో 2 అరుణాచల్ ప్రదేశ్లో గుర్తించబడ్డాయి. 22 వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? డెహ్రాడూన్. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? డెహ్రాడూన్. 23 విక్సింగ్ హులియాన్వాన్ గావోగుయ్ 02 ఉపగ్రహం ఏ దేశానికి చెందింది? చైనా. విక్సింగ్ హులియాన్వాన్ గావోగుయ్ 02 ఉపగ్రహం చైనా దేశానికి చెందినది. 24 చైనా విక్సింగ్ హులియాన్వాన్ గావోగుయ్ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు? లాంగ్ మార్చ్ 3B రాకెట్ ద్వారా ప్రయోగించారు. లాంగ్ మార్చ్ 3B ద్వారా చైనా విక్సింగ్ హులియాన్వాన్ గావోగుయ్ 02 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 25 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ఎక్కడ జరిగింది? ఢిల్లీ. 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ఎక్కడ జరిగిందండి? ఢిల్లీలో జరిగింది. 26 2023-24 ఖరీఫ్ సాగులో వరి ఎన్ని లక్షల హెక్టార్లలో సాగు అయ్యింది? 263.01 హెక్టార్లలో సాగు అయ్యింది. 2023-24 ఖరీఫ్ సాగులో వరి 263.01 లక్షల హెక్టార్లలో సాగు అయ్యింది. 27 టిఆర్ పరివేందర్ ఏ యూనివర్సిటీకి ఛాన్సలర్? ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి టిఆర్ పరివేందర్ ఛాన్సలర్. 28 ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2017లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. 29 జియోథర్మల్ కేంద్రంను పగిడేరులో నిర్మిస్తున్నారు. ఇది ఏ రాష్ట్రంలో కలదు? తెలంగాణ. జియోథర్మల్ కేంద్రంను పగిడేరులో నిర్మిస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో కలదు. 30 భావనా జాట్పై నాడా 16 నెలలు నిషేధం విధించింది. ఈమె ఏ క్రీడకు చెందినవారు? రేస్ వాకర్. భావనా జాట్పై నాడా 16 నెలల నిషేధం విధించింది. ఈమె ఏ క్రీడకు చెందినవారు? రేస్ వాకర్. 31 ఇండియా టుడే సీ వాటర్ సర్వే ప్రకారం అత్యధిక జనాదరణ కలిగిన ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో తొలి స్థానంలో నిలిచినది యోగి ఆదిత్యనాథ్. ఇండియా టుడే సీ వాటర్ సర్వే ప్రకారం అత్యధిక జనాదరణ కలిగిన ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో తొలి స్థానంలో నిలిచినది యోగి ఆదిత్యనాథ్. 32 24 ఏళ్లకే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అర్చనా కామత్ ఏ క్రీడకు చెందినవారు? టేబుల్ టెన్నిస్. 24 ఏళ్లకే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అర్చనా కామత్ ఏ క్రీడకు చెందినవారు? టేబుల్ టెన్నిస్. 33 ఇటీవల మైనింగ్ త్రవ్వకాల్లో 2492 క్యారెట్ల వజ్రమును ఏ దేశంలో కనుగొన్నారు? బోట్స్వానా.
ఇటీవల మైనింగ్ త్రవ్వకాల్లో 2492 క్యారెట్ల వజ్రమును ఏ దేశంలో కనుగొన్నారు? బోట్స్వానా. 34. దక్షిణాఫ్రికాలోని 3106 క్యారెట్ల అతిపెద్ద వజ్రమును ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1905 సంవత్సరంలో కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలోని 3106 క్యారెట్ల అతిపెద్ద వజ్రమును 1905 సంవత్సరంలో కనుగొన్నారు. 35. 2024లో తమిళగ వెట్రి కళగం పార్టీని ఎవరు స్థాపించారు? విజయ్ తళపతి. 2024లో తమిళగ వెట్రి కళగం పార్టీని ఎవరు స్థాపించారు? విజయ్ తళపతి. 36. అంతర్జాతీయ బానిస వాణిజ్యం మరియు దాని నిర్మూలన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్టు 23. అంతర్జాతీయ బానిస వాణిజ్యం మరియు దాని నిర్మూలన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారండి? ఆగస్టు 23. 37. జంషెడ్జీ టాటా పవర్ఫుల్ లెర్నింగ్ ఫర్ కార్పొరేట్ సక్సెస్ పుస్తకాన్ని ఏ సంస్థ ప్రచురించింది? పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వారు ప్రచురించారు. 38. జ్వరాలు, నొప్పులు, అలర్జీలకు వాడే ఎన్ని ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది? 156 ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 39. విపత్తు ఘటనల వీడియో ఫుటేజ్పై స్టాంపును ముద్రించాలని ఎవరు పేర్కొన్నారు? కేంద్ర ప్రభుత్వం. విపత్తు ఘటనల వీడియో ఫుటేజ్పై స్టాంపును ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నారు. 40. అంగారక గ్రహంపై ద్రవ నీటి నిల్వలు ఉన్నట్లు ఇటీవల ఏ సంస్థ కనుగొన్నది? నాసా. అంగారక గ్రహంపై ద్రవనీటి నిల్వలు ఉన్నట్లు ఇటీవల నాసా సంస్థ కనుగొన్నది. 41. చంద్రయాన్ 4ను ఏ సంవత్సరంలో నిర్వహించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది? 2028. చంద్రయాన్ 4ను ఏ సంవత్సరంలో నిర్వహించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది? 2028లో నిర్వహించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. 42. చంద్రయాన్ 5 ప్రాజెక్టులో ఇస్రో ఏ దేశ స్పేస్ ఏజెన్సీతో కలిసి పనిచేయనుంది? జపాన్. చంద్రయాన్ 5 ప్రాజెక్టులో ఇస్రో ఏ దేశ స్పేస్ ఏజెన్సీతో కలిసి పనిచేయనుంది? జపాన్. 43. జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఆగస్టు 23. జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి సంవత్సరము ఆగస్టు 23వ తేదీన జరుపుకుంటారు. 44. తాగునీటిలో ఫ్లోరైడ్ మోతాదు పెరిగితే చిన్నారుల్లో ఐక్యూ స్థాయి తగ్గుతుందని ఏ దేశం హెచ్చరించింది? అమెరికా. తాగునీటిలో ఫ్లోరైడ్ మోతాదు పెరిగితే చిన్నారుల్లో ఐక్యూ స్థాయి తగ్గుతుందని ఏ దేశం హెచ్చరించింది? అమెరికా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.